వాళ్ళ పరిచయం కంటే ఈ అమ్మాయి చాలా జాగ్రత్తగా ఏమి చెప్పాలో అది మాత్రమే వాళ్ళ టీచర్సే చెప్పుండవచ్చు కాక ఏం చెప్పాలి అన్న సూచన, కానీ మంచి భాషలో పరిచయం చేసింది. తెలుగే చదువుతున్నటువంటి పిల్లలు కూడా ఒక్కొక్క సందర్భంలో అంత బాగా పరిచయం చేయట్లేదు. అంటే భాష అట్లా ఉండట్లేదు. నా పరిచయం ఏముంది అది విషయం కాదు. భాష చాలా చాలా బాగుంది. చాలా వాయిస్ కల్చర్ అంటారు చూసారా, అది కూడా చాలా స్పష్టంగా ఉంది. ఆ అమ్మాయికి ఆశీస్సులు అందిస్తూ కేశవ మెమోరియల్ కళాశాల ఈ హాల్, ఇప్పుడు ఏదో మీరు చాలా పురస్కారాలు చెప్పారు కదా, వాటిలో మొట్టమొదటి పురస్కారం బిఎం శాస్త్రి గారి పేరు మీద ఒక యువ రచయితలకి యువ పరిశోధకులకి ఇస్తూ ఉంటారు. అది మొట్టమొదటిసారిగా నా జీవితంలో అవార్డు అన్న పేరు మీద నేను తీసుకున్నది. అది ఇక్కడే ఈ వేదిక మీదనే బిఎం శాస్త్రి గారి మీద అప్పుడే ఏవీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి తొలి రోజులు 2002-03 ఆ సంవత్సర కాలంలో కేశవ మెమోరియల్ కళాశాల మిగతా కళాశాలల కంటే చాలా భిన్నమైనది. ఎందుకు అని అంటే నృత్య ప్రదర్శన చేసినటువంటి ఇద్దరు అమ్మాయిలు, ఇక్కడ పరిచయం చేసినటువంటి మిత్రుడు మరో అమ్మాయి, ఆ తర్వాత మాట్లాడినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ గమనించినప్పుడు భాషని భాషగా ఎట్లా మనం వ్యక్తం చేయాలి అని బాగా తెలిసినటువంటి వాళ్ళు అని తెలుస్తోంది. వెంకయ్య నాయుడు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఉపరాష్ట్రపతి, పూర్వ ఉపరాష్ట్రపతి, మనిషి అనేటటువంటి వాడికి ముందు కళ్ళనేవి ఉంటే కళ్ళద్దాలతో పని ఏమిటి అని తెలుస్తుంది అని. నాకు కళ్ళు సరిగ్గా కనిపించకపోతే నేనేం చేస్తాను, కళ్ళద్దాలు పెట్టుకుంటాను. మనకి భాషే రాకపోతే మరో భాష నేర్చుకుని ఏం చేస్తాము. ఇవాళ జాతీయ విద్యా విధానం కూడా ఏం చెప్తోంది అనంటే, నిజానికి ఒకప్పుడు 10వ తరగతి వరకు అనేవాళ్ళు, ఇప్పుడు ప్రాథమిక స్థాయిలో 5-7 తరగతుల వరకు అని ఒక మాట అంటూ ఉన్నారు. చిన్న వయసులో వాళ్ళ భాష తప్ప వాళ్ళకి ఇంకో భాష రాదు. కానీ మీరు బాగా గమనించండి, మీ ఇంట్లో కూడా మీ పెద్దక్కయ్య కూతురు లేకపోతే పెద్దమ్మ మనవరాలు ఎవరో ఒకరు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లలు కనిపిస్తారు. కాన్వెంట్కో లేకపోతే ప్లే స్కూల్కో లేకపోతే మరో చోటికో వెళ్ళటం కంటే ముందు ఆ అమ్మాయి మన ఇంట్లోనే ఉంది లేదా ఆ పిల్లవాడు మన ఇంట్లోనే ఉన్నాడు. మనమందరం ఏం మాట్లాడుతున్నామో, ఏ తెలుగు మాట్లాడుతున్నామో అవే మాట్లాడటం ఆ పిల్లవాడు చేస్తాడు, ఆ పిల్ల చేస్తుంది. అవునా? ప్లే స్కూల్కి పంపించాం. మొదటి 2-3 రోజుల తర్వాత ఆ పిల్లని ఏమన్నా అడగండి, నో వై మొదలు పెడుతుంది. అంటే అది తప్ప ఒప్ప అనేటటువంటి విషయాల మీదకి నేను వెళ్ళటం లేదు. కానీ మొదటి 10-12 సంవత్సరాలు మనకు ఒక భాష బాగా వస్తే ప్రపంచంలో ఉన్న ఏ భాష అయినా నేర్చుకోగలము అన్నది ఇప్పటికీ మానసిక శాస్త్రవేత్తలందరూ కూడా చెప్తున్నటువంటి విషయం. అందుకని ఇవాళ ఎన్ఈపీ కావచ్చు, రేపు ఇంకో సంస్థ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీళ్ళందరూ చెప్పే మాట సైక్రియాటిస్టులతో సహా, మనోవిశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచనలు చేసే వ్యక్తులతో సహా 15, నేనైతే 16 సంవత్సరాల వరకు అంటాను. అప్పుడు మీరు నేర్చుకున్న భాష ఏదో ఒక భాష బాగా వస్తే తరువాత మీరు ఎన్ని భాషలైనా నేర్చుకోగలరు అని. అయితే ఇటీవలి పరిణామాలు, పరిస్థితులన్నీ కూడా చాలా మార్పులు పొందుతున్నాయి. ఇవాళ మనకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో, అంటే మీరందరూ తెలుగు మీద అభిమానంతో ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాబట్టి మీరంతా తెలుగు వాళ్ళు అన్న ఉద్దేశంతో నేను మనవాళ్ళు అనేస్తున్నాను. మనకంటే కూడా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా? మీకు తెలుసా లేదా? రెస్పాండ్ కావచ్చు, క్లాస్ రూమ్ లాగా ఫీల్ కావక్కర్లేదు.
మనకంటే ఘోరంగా ఉన్నారు వాళ్ళు. అవునా కాదా? మీ అభిప్రాయం ఎస్ ఆర్ నో? కాదు అని మీరు అనుకున్నా, ఎస్ అనుకుంటే కారణం ఏమిటి అని అంటే, వాట్సాప్లో టు అనటానికి, హౌ టు అనటానికి హౌ రాసి టూ రాస్తున్నాడు. భాష, వాట్సాప్ భాష మీకు బాగా తెలుసు నాకంటే. సో వాట్సాప్ లాంగ్వేజ్ ఏం చేసింది? ఒక భాషని చంపుతోంది. మా తెలుగుకి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే భారతదేశంలో, విదేశాలలో ఎవరైనా తెలుగు మాట్లాడితే, తెలుగు అక్షరం రాస్తే టూని టూ అని రాసే దౌర్భాగ్యం కలగలేదు. ఇంకా ఒక దౌర్భాగ్యం కలిగింది. అదేంటి అని అంటే, అక్కడ అని ఏకేకేఏడిఏ, అక్కడ ఇక్కడ అని ఇంగ్లీష్ని రాసి తెలుగులో చదువుతున్నాం. ఆ దౌర్భాగ్యం వచ్చింది. దానికి పిల్లలు కారణమని అనుకుంటారు, కానీ టీటీడీ లాంటి సంస్థలు, అంటే ధార్మిక సంస్థలు కూడా గమనించండి. ఏఏడి దర్శనం టికెట్ అంటారు. అర్చన అనంతర దర్శనం టికెట్ అంటే ఈ రకమైనటువంటి ఒకానొక స్థితి భాషల్లో వస్తోంది. ఇంగ్లీష్కి ఆ సమస్య ఎక్కువగా ఉంది. ఇది ఒక ఉదాహరణ. రెండవది, ఇప్పుడు ఇంగ్లీష్ చదువుకోవటము అని అంటే మన సిలబస్ సిస్టమ్ కమ్యూనికేషన్ చదువుకుంటే చాలు అంటుంది. భాష అంటే మాట్లాడటం వస్తే చాలా, కమ్యూనికేషన్ తెలిస్తే చాలా, అది కాదు. భాష అంటే మన భావాల్ని వ్యక్తం చేయటం కోసం మనం చేసేటటువంటి ఒక ప్రయత్నం. ఉదాహరణకి, భాష భావ ప్రకటన సాధనం అని ఒక మాట అంటూ ఉంటాం మనం. నేను ఇవాళ అన్నం తినలేదు, లేదా మిమ్మల్ని ఎదురుగా కూర్చున్న వాళ్ళని తిన్నావా అన్నారు. నా ముఖంలో ఏ రకమైన ఎక్స్ప్రెషన్ లేకుండా నేను ఒక మాట పలికాను. పలకగానే మీకు అర్థమైందా? తిన్నావా అని అడిగాను నేను. నా ముఖంలో ఏ రకమైన ఎక్స్ప్రెషన్ లేదు. ఈ తిన్నావా అన్న మాటకి నువ్వేం జవాబు చెప్తావు? అంటే భావ ప్రకటన సాధనం భాష అన్నప్పుడు అర్థం ఏమిటి అంటే, మన ముఖ కవళికలు, మన చేతులు, మన హావభావాలు ఇవన్నీ కలిపి ఒక అర్థాన్ని ఇస్తున్నాయి. అందుకని మీరు తెలుగు భాష మాట్లాడేటప్పుడు ఒళ్ళంతా కళ్ళలో కనిపిస్తుంది అంటారు ఒక కవి. తెలుగులో మాట్లాడేటప్పుడు ఒళ్ళంతా కళ్ళలో కనిపిస్తుంది అంటే మీ ఎక్స్ప్రెషన్ అంతా కూడా మీ ముఖంలోకి వచ్చేస్తుంది. మీరు అనదలుచుకుంది ఏమిటి తెలుస్తుంది. మీరు మరో భాషని, అంటే ఇంగ్లీష్ భాషని మాట్లాడుతున్నారనుకోండి, తల ఆడుతుంది, భావాలు ఆడవు. ప్లీజ్ టెస్ట్ ఇట్. తల ఆడుతుంది, భావాలు ఆడవు. అంటే ముఖంలో ఎక్స్ప్రెషన్ లేదు. అంటే ఇక్కడ అనదలుచుకున్న మాట ఏమిటి అంటే, భాష భావ ప్రకటన సాధనం అన్నప్పుడు మన అభిప్రాయాలని, మన లోపల ఉన్నటువంటి విషయాలని, మనకు ఇష్టమైనటువంటి విషయాలని మనం చెప్పటానికి భాషను ఉపయోగిస్తాం. ఆ భాష ఆంగికము, వాచికము, సాత్వికము. వాచికము అంటే మాట్లాడేది, ఆంగికము అంటే శరీరపు చేష్ట, సాత్వికము అంటే ముఖ కవళికలు. ఇవేమీ లేకుండా మనం ఒక మాట అంటే ఎదుటివాడికి నిజంగా అర్థమైందా? ఒక్కొక్కసారి మనం ఒక మాట అంటాం, అన్నా కూడా ఒక్కొక్కసారి ఎదుటివాడికి అర్థం కాలేదంటాడు. నోరు మాట్లాడుతుంది, నొసలు వెక్కిరిస్తున్నాయి. అబ్బో, అంటే వీడు ఒకలాగా చెప్తున్నాడు కానీ ఇంకో అర్థం వస్తుంది అన్న. అంటే ఏం జరిగింది? నీ మాట ఒక అర్థాన్ని ఇస్తోంది, కానీ నీ హావభావ ప్రకటనలన్నీ అలా లేవు. కాబట్టి భాష భావ ప్రకటన సాధనం అంటే మనస, వాచ, కర్మణ ఒకేలాగా ఉండటం. ఇది భారతీయమైన ఫిలాసఫీ కూడా చెప్పేది అదే. నువ్వు చెప్పేదానికి, నువ్వు చేసేదానికి
నీ మనసులో ఉన్నదానికి ఇప్పుడు సంబంధం ఉందా? ఎంత సంబంధం లేకపోతే వాడు అంత ఆధునికుడు, అంత మోడ్రన్ కదా. కాబట్టి భాష భావ ప్రకటన సాధనం అనే మాటని కేవలం కమ్యూనికేషన్ అని అర్థం చేసుకోకండి. కమ్యూనికేషన్ అయితే నాకు ఆకలేస్తుంది అంటే ఆకలేస్తుందని చెప్తాం, ఫలానాది కావాలంటే ఫలానాది అని చెప్తాం, అయిపోయిందా? నేను చెప్పదలుచుకుంది నీకు అర్థమైపోయింది కదా, కమ్యూనికేషన్ పూర్తయింది కదా. కాబట్టి భాష కేవలం కమ్యూనికేషన్ అన్న ఇప్పటి ఆలోచన విధానం ఉంది చూసారా, దాన్ని మొట్టమొదటగా మనం వదులుకోవాలి. అది ఇంగ్లీష్ చదువుతున్నామా, తెలుగు చదువుతున్నామా, సంస్కృతం చదువుతున్నామా, హిందీ చదువుతున్నామా, ఫ్రెంచ్ చదువుతున్నామా, ఏదన్నా కావచ్చు కాక, కేవలం మనం పచారీ కొట్టులో దుకాణంలో ఒక వస్తువు తెచ్చుకోవడం కోసం ఉపయోగపడేది కాదు భాష. మన భావాన్ని ఎదుటివాడికి నేను అనుకున్నది ఇది అని చెప్పడం కోసం కాదు, మనలో ఉన్న ఒక వేదనని చెప్పటం కోసం ఉపయోగపడేది. అందుకనే దాశరథి రంగాచార్య ఒక చోట అంటాడు, భాష పుట్టే నరుల భావాలు ప్రకటింప, భాషతోని నరుడు భాస్కరుడు. భాస్కరుడు అంటే సూర్యుడు. భాష లేకపోతే మనకి ప్రకాశం లేదు కదా. ఇంకో రకంగా చెప్తాను, మీరు విపరీతార్థాలు తీసుకోవద్దు, ఇవి జోక్స్గా ఉన్నవి జోక్స్గా తీసుకోవాలి. జువాలజీ లెక్చరర్ అని ఒక వ్యక్తిని జువాలజీ లెక్చరర్ని ఎలా గుర్తుపడతారు మీరు? జోక్ మాత్రమే, ఇది కొంచెం బయటికి నవ్వకపోయినా పర్వాలేదు. కానీ లాంగ్వేజ్ టీచర్ని, భాషోపాధ్యాయుణ్ణి మీరు మాట్లాడిన 2వ నిమిషంలో గుర్తుపడతారు. ఇతను సంస్కృతం చెప్పే టీచరా, తెలుగు చెప్పే టీచరా, హిందీ చెప్పే టీచరా, ఇంగ్లీష్ చెప్పే టీచరా? ఫిజిక్స్ చెప్పే టీచర్ని గుర్తుపడతారా మీరు? ఫిజికల్గా బాగుంటే ఫిజిక్స్ చెప్పేట్టు, కెమిస్ట్రీ బాగుంటే కాదు కదా. అంటే ఇక్కడ అనదలుచుకున్న మాట ఏమిటి, మిగతా శాస్త్రాంశాలకు దీనికి ఉన్న తేడా ఏమిటి అంటే, భాషలకి ఇది మౌఖికంగా మీరు ఎంత సాధన చేస్తే అంత గొప్పగా మీరు విజయం సాధిస్తారు. ఇంకో రకంగా చెప్తా, నన్ను తెలుగు భాష గురించి, తెలంగాణ భాష గొప్పతనం గురించి ఏదో చెప్పమన్నారు, 40 నిమిషాల్లో అరగంటలో చెప్పమన్నారు. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు భాష అవసరం ఏమిటో చెప్తే చాలు అనిపిస్తోంది. ఇంకో సందర్భం చెప్తాను. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, మీరు మీ విషయాన్ని ఎంత బాగా వ్యక్తీకరించారన్న దాన్ని బట్టి మీకు మార్కులు ఉంటాయి కదా. మీరు ఏ భాషలో చెప్తున్నారు తర్వాత సంగతి. భయపడుతూనో, లేకపోతే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడావా, తెలుగు మాట్లాడావా, హిందీ మాట్లాడావా, తర్వాత సంగతి. ఎంత ధైర్యంగా చెప్తున్నావు, ఆ పదబంధాలు ఎట్లా ఉన్నాయి, అది భాషలో ఉండే ఒక సౌకుమార్యం, భాషలో ఉండే ఒక అందం. కాబట్టి మనం వద్దన్నా, మనకు తెలిసినా తెలియకపోయినా, మన ఇంటికి ఎవరైనా వస్తే, ఇక్కడికి వచ్చినప్పుడు, వేదిక మీదకి వచ్చినప్పుడు మనకు తెలియకుండా కొత్త భాష ఏదో మాట్లాడటానికి ప్రయత్నిస్తాం. కానీ మన ఇంటికి వచ్చిన వ్యక్తిని పట్టుకొని, మనం తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళమైతే, మనం పుట్టింది తెలంగాణలో నల్గొండలో అయితే, వరంగల్లో అయితే, నిజామాబాద్లో అయితే, ఇంకో చోట అయితే, దాన్ని బట్టి మన ఎక్స్ప్రెషన్ మారుతుంది కదా. ఎప్పుడు వచ్చినావు నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతానికి వెళ్తే ఆ మాట అంటారు, నల్గొండ ప్రాంతానికి వెళ్తే వాడతారు, వచ్చినవు. ఏమండి, కొంచెం సిస్టము అట్లా, కొంచెం బ్రాహ్మణుల వర్గంలో ఒక రకంగా, ప్రతి వర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి మాండలిక పద్ధతి, యాస పద్ధతి ఉంటుంది. అయితే మొత్తం తెలుగు భాషకు సంబంధించిన ఇవాళ్ళటి తెలుగు భాష, తెలంగాణ భాష అన్నప్పుడు 4 స్టేజెస్ ఉన్నాయి. ఆ 4 స్టేజెస్ ఏమిటి అంటే,
మొట్టమొదటిది ఇవాళ సుబ్రహ్మణ్యం గారు ప్రస్తావిస్తూ వ్యావహారికంలో రాయండి అని. పుస్తకాల్లో ఉన్న భాష కాకుండా జనాల నోట్లలో ఉన్న భాష. దాన్ని ప్రాతెనుగు కమ్మ అనే పుస్తకంలో గిడుగు రామమూర్తి గారు నోటి భాష అన్నారు. నన్ను చివరి దాకా నడుచుకుంటూ రమ్మంటే వస్తాను, ఇబ్బంది ఏం లేదు. నోటి భాష అన్నారు. అంటే మాట్లాడే భాష పుస్తకంలోకి రావాలి అని ఆయన ప్రయత్నం వ్యావహారికమైంది. వ్యావహారికమైన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరికీ ఒకేలాగా భాష అంతా అర్థం కావాలి కదా. పేపర్ వాళ్ళకి పేపర్లో రాసింది ఎవరికైనా అర్థమవుతుంది, ఏ ప్రాంతం వారికైనా అర్థమవుతుంది. అందుకని వ్యావహారిక భాష, ప్రామాణిక భాష, ఇది రెండో స్టెప్. 70ల తర్వాత చాలా రకాల వర్గాల నుంచి సాహిత్యాన్ని రాసేవాళ్ళు వచ్చేసరికి ప్రమాణ భాష, మాండలిక భాష అని ఇంకో గొడవ. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ భాష మాండలికమా అంటే డైలెక్టా లేకపోతే ఒక సపరేట్ లాంగ్వేజా అని ఒక డిస్కషన్. దాంట్లో ఇప్పుడు జరుగుతున్న గొడవ ఏమిటి అని అంటే మాండలిక భాష, ప్రాంతీయ భాష. మాండలిక భాష, ప్రాంతీయ భాష లేదా స్థానిక భాష. ఇక్కడ స్థానిక భాష అంటే మొత్తం తెలంగాణ జిల్లాలు వాళ్ళ 33 ఉన్నాయి. కానీ సిరిసిల్లలో మాట్లాడినట్టు హైదరాబాద్లో మాట్లాడరు, హైదరాబాద్లో మాట్లాడినట్టు వరంగల్లో మాట్లాడరు, వరంగల్లో మాట్లాడినట్టు నల్గొండలో మాట్లాడరు. అవునా? అంటే మళ్ళీ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఈ భాష మరో ప్రాంతంలో మరో దగ్గర ప్రత్యేకంగా కనిపిస్తోంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, చెప్తే అర్థమైతలేదా చివరికి? ఇది ప్రశ్నేనమ్మా, మిమ్మల్ని అనట్లేదు నేను. చెప్తే అర్థమైతలేదా అనడానికి నువ్వేమంటావు? హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడైతే సమజైతలేదా అంటాడు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడైతే సమజైతలేదా అంటాడు. కానీ కొంచెం గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన వాడైతే మనసున పడతలేదా అంటాడు, లేదా మనసుకు పడతలేదా అంటాడు. ఎంత ఒరిజినల్ ఎక్స్ప్రెషన్! సమజ్, నా సమజ్, హిందీ లేదా ఉర్దూ ప్రభావం. ఇంకో రకంగా చెప్తా, హైదరాబాద్లో నడిచేది మన డీజే టిల్లు భాష, అది తెలంగాణ భాషనే, అది తెలంగాణ భాషనే. మీరు చాలా గమనించండి. మీరు 20 సంవత్సరాల కింద 15 సంవత్సరాల కింద డీజే టిల్లు పాట లాంటి ఒక పాట రాలేదు. అలాంటి ఎక్స్ప్రెషన్తో చెప్పవచ్చు అని కూడా అనుకోలేదు. రాములో రాముల లాంటి ఎక్స్ప్రెషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆటను అర్థం చేసుకోండి. ఇవాళ లిటరేచర్ ఎంత స్థానికంగా ఉండే కల్చర్లోకి వెళ్ళటానికి అవసరమైతే అంత స్థానికంగా వెళ్తుంది. భాష గొప్పదనం తెలియాలంటే మీరేదో చాలా మీరు కవిత్వం రాస్తే సంతోషం, పెద్ద పెద్ద ప్రయత్నాలు అక్కర్లేదు. లాస్ట్ 20 ఇయర్స్ మీకు పాటలు బాగా ఇష్టం, సినిమా పాటలు వింటూనే ఉంటారు, రోజుకు 4 రీల్స్ చూస్తే కానీ నిద్రపోరు. కామన్. ఇప్పుడు మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా అని ఏదో పాట ఉంది పాతది. ఇప్పటి స్టూడెంట్ అంటే కొత్త లైన్స్, 4 రీల్స్ చూసేవాడు, ఒక యూట్యూబ్ క్లిప్పింగ్ చూసేవాడు, ఇట్లా ఏదో రూల్స్ పెట్టుకోవాలి కదా. కాలం మారినా కొద్దీ మీరు 20 ఏళ్ల పాటలు గమనించండి, ఎక్స్ప్రెషన్లో ఎంత సరళమైపోయింది, ఎంత సరళమైపోయింది. భాషని ఎంత ఈజీగా చెప్తున్నాడు గమనించండి. మీకు 80-90లో ఉన్న పాట ఒక లైన్ అర్థం కాకపోవచ్చు, మీనింగ్ తెలియకపోవచ్చు. ఇవాళ మీనింగ్ తెలియకపోవడం అనే సమస్య లేదు. ఎంత సారళ్యం వచ్చింది భాషలో. మళ్ళీ కోస్తాంధ్ర భాష వస్తుంది, శ్రీకాకుళం భాష వస్తుంది, తెలంగాణ భాష వస్తుంది.
అరవింద సమేతాలో రాయలసీమ భాష కూడా వచ్చింది. గమనించండి, సినిమానే కానీ అన్ని రకాల మాధ్యమాలని వాడుతున్నారు, లాంగ్వేజ్ మాండలికాలని వాడుతున్నారు. మరి ఇప్పటికీ వాళ్ళు ఎందుకు ఆ ప్రయోగాలు చేస్తున్నారు? సినిమా వాడు ఆ ప్రయోగం ఎందుకు చేస్తున్నాడు? కొత్త తరం దగ్గరికి చేరాలి, ఆ రకమైన వాతావరణంలోకి మనందరినీ లాక్కెళ్ళాలి. అంటే భాష ఒక్కటే పెద్ద సాధనం. వాళ్ళ రాష్ట్ర ఆవిర్భావం వెనక కూడా అదే కదా కారణం, భాషే కదా. భాషని సినిమాల్లో ఇలా చూపించారు, అలా చూపించారు, ఇలా చెప్తాం కదా కారణాలు. కానీ ఇప్పటికీ కొంత ఉన్నది, ఇంకా మొత్తం పోలేదు. భాష పట్ల, వేషం పట్ల, సంస్కృతి పట్ల అనేక రకాలైనటువంటి దాడులు జరిగినప్పుడు ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి భాషను గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో తెలుగు భాషకి మనం ఏం మాట్లాడతాము, రోజుకు ఇంతకుముందే ప్రస్తావించినట్టు మీ అవసరం కొద్దీ మీరు ఇంగ్లీష్ భాషలో ఎంత మాట్లాడినా, ఇంగ్లీష్ కలిపిన తెలుగు భాష మాట్లాడినా చాలా గొప్ప విషయమే. కాకపోతే చాలా ప్రమాదాలు ఉంటాయి. నేను ఇల్లు షిఫ్ట్ చేసిన, వీడు షిఫ్ట్ అయింది కానీ ఇల్లు షిఫ్ట్ అయిందా? మరి నేను ఇల్లు షిఫ్ట్ చేసిన అంటారు. ఇల్లు షిఫ్ట్ చేయటం ఏంటి? నీవు ఒక స్థలం నుంచి ఇంకో స్థలంలోకి ఉండటానికి వెళ్ళావు, కానీ అంటున్నది ఏంటి? స్టూడెంట్ లోపలికి వస్తున్నాడు, ఏమి అంటే లేట్ అయినా సార్ అంటాడు. లేట్ అయితే ఇక్కడ ఎట్లా ఉంటాడు అతను? లేట్ అయితే ఇక్కడ ఎందుకు ఉంటాడు? అంటే ఒక భాషలో ఉండే సౌందర్యాన్ని మరో భాషతో కలిపినప్పుడు విపరీతార్థాలు వస్తాయి. అది మనం గమనించటం లేదు. జనాలకు అర్థమవుతుంది కదా, ఆ ధోరణిలో మనం వెళ్తూ ఉన్నాం. మీకు ఇంకా మామూలు ఉదాహరణ చెప్తాను. మీకు ఏమైనా తెలుగు వచ్చి ఉంటుంది, ఇంకొంచెం బాగుపడాలంటే ఎవరితో మాట్లాడతారు? తెలుగు టీచర్లతో అసలు మాట్లాడకండి. ఎందుకంటే ఇప్పుడు తెలుగు టీచర్లు స్కూల్లోకి వెళ్తే భయం వేస్తుంది, చాలా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. ఎవరితో మాట్లాడతారు? మీ అభిప్రాయం మీరు చెప్పండి. చాలా ఒక ఉదాహరణ, 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళతో, పెద్దవాళ్ళతో. పెద్దలు అన్నదానికి కూడా నీకంటే 5 ఏళ్ళ పెద్ద అది కాదు. నేనేం చెప్తాను తెలుసా? స్కూలుకు పోని 3 ఏళ్ల పిల్లతో మాట్లాడాలి. మీకు ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది. నాకు ఒక పిల్ల నేర్పించింది. నేను పుట్టి పెరిగిన ఒక వాతావరణంలో, బిర్లా మందిర్లో పుట్టి పెరిగాను నేను. మా నాన్న పూజారిగా ఉండేవాడు అక్కడ. అక్కడ ఒక అర్చకుడి కూతురు తలనీలాలు తీశారు, గుండు కొట్టారు. నేను అడిగాను ఆ పాపని, అప్పటికి PhD అయింది నాది. పాపని అడిగాను, గుండు ఎక్కడ కొట్టారు అని. అంటే నా ఉద్దేశం ఏంటి? తలనీలాలు ఎవరికి ఇచ్చావు, ఏ దేవుడికి ఇచ్చావు, ఇది కదా నా ఉద్దేశం. ఆ అమ్మాయి ఏమీ ఆలోచించకుండా నెత్తి మీద అని చెప్పి చెంప మీద కొట్టినట్టు అయింది. నాకు చెంప మీద కొట్టినట్టు అయింది. అడగవలసింది ఏమిటి? ఏ గుడికి వెళ్ళి నీ జుట్టు ఇచ్చావు, తలనీలాలు ఇచ్చావు? లేదా తెలంగాణలో ఇంకో పద్ధతి ఉంది. జుట్టు లేకుండా ఎవరన్నా కనిపిస్తే కొండకు పోయి వచ్చినవా, గుట్టకు పోయి వచ్చినవా, గుండె ఎక్కడ కొట్టుకున్నావు అని అడగరు, నెత్తి మీద అని అందరికీ తెలుసు కదా. నేను చెప్పదలుచుకున్న మాట గమనించండి. ఇప్పుడు ఎదుటివాడికి అర్థమైంది కాబట్టి మనం కొన్ని మాటలు వాడి ఇది అర్థం ఇలా వచ్చేసింది అని అర్థం చేసుకుంటున్నాం. కానీ నిజంగా ఆ మాటకి రెండో రకమైన అర్థం ఉంటుంది అని తెలియదు కదా పిల్లలకి. ఇంకా అంత లాంగ్వేజ్ పాడైపోలేదు కదా వాళ్ళది.
అలాంటి పిల్లలతో మాట్లాడండి. ఆ పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా అంటున్నా, స్కూలుకు లేదా ప్లే స్కూల్కు ఇంకా పోని పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులతో అమ్మమ్మతోనో నానమ్మతోనో మాట్లాడేటటువంటి స్థితిలోనే ఉన్న పిల్లలతో మాట్లాడండి. ఏ భాష అయినా సరే, అది ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, వాళ్ళతో మాట్లాడండి. చాలా ప్యూర్ లాంగ్వేజ్ వస్తుంది. ఇంత మాటల్లో నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటి అంటే, మీ ఒరిజినాలిటీని ఈ చదువులు, మీ ఒరిజినాలిటీని మీన్స్ మీ భాషలో ఉన్న సహజత్వాన్ని ఈ చదువులు చంపేస్తున్నాయి. ఏం సార్ మీరు ఇక్కడ దాకా వచ్చి మా భాషని ఈ చదువులన్నీ చంపేస్తున్నాయి అని అంటే, రెండు ఉన్నాయి. విశ్వనాథ సత్యనారాయణ మాట అంటాడు, విద్యలు వృత్తి విద్యలు జ్ఞాన విద్యలు అని రెండు రకాలు అని. వృత్తి విద్య ఇప్పుడు మనం చదువుకుంటున్నదంతా వృత్తి విద్య. దేనికోసం మనం చదువుకుంటున్నాం? మనం ఏ కోర్స్ చేస్తామో అందులో ఆ ఉద్యోగం రావాలి కాబట్టి వృత్తి విద్య. వృత్తి విద్య అంటే కమ్మరి, పురోహిత్యం, పౌరోహిత్యం అవి మాత్రమే కాదు, టీచింగ్ కూడా వృత్తి విద్య అన్నం పెడుతుంది. అలాంటివి జ్ఞాన విద్య అది కాదు. అంటే ఫిలాసఫీ అనుకో మాకండి. వాట్ ఈస్ ఎడ్యుకేషన్? తెలంగాణ కవి మాత్రమే అన్నాడు, ధైర్యంగా అన్నాడు ప్రహ్లాదుని నోట, ఏం చదువుకున్నవురా అంటే, చదువులలో నా మర్మమెల్ల చదివితి తండ్రి, వాట్ ఈస్ ఎడ్యుకేషన్ ఐ రీడ్ అన్నాడు. వాట్ ఈస్ ఎడ్యుకేషన్ నేను చదువుకున్నాను అన్నాడు ప్రహ్లాదుడు. పోతన ఆ మాట అనిపించాడు, వ్యాసుడు కూడా అనిపించలా. చదువు అంటే ఏంటో నేను అర్థం చేసుకున్నాను అన్నాడు. ఇంకేం కావాలండి? హిరణ్యకశిపుడు అడిగిన మాటకి ఏం చదువుకున్నావు అని తండ్రి అడిగితే డైరెక్ట్గా అన్నాడు. చాలామంది ఉదాహరణగా చెప్తూ ఉంటారు, తెలంగాణ కవిత్వంలో ధిక్కారం ఉంటుంది అని, ఎవడబ్బా సొమ్మని కులికేవని రామదాసు కీర్తనల్లో ఉన్న దాన్ని చెప్తూ ఉంటారు చాలామంది. కానీ అంతకంటే ముందే పోతన చదువు హరిని కాదు అన్న తండ్రే కాదు అన్నాడు. ఎవరు తండ్రి అంటే, నారాయణుణ్ణి కొలువమన్నవాడే తండ్రి తప్ప ఎవడు పడితే వాడు తండ్రి కాదు అన్నాడు. ఏమండి, అట్లాంటి ఒక ధిక్కారమైనటువంటి ఒకనొక స్వభావం అదే ప్రచారంలోకి వస్తుంది. ఇక్కడ తెలంగాణ అంటే ఉద్యమ గీతాలని, విప్లవ గీతాలని, మరొకటని అది మాత్రమే భాషలో ఉన్న విషయమని చాలామంది అనుకునేటటువంటి ఒకనొక వాతావరణం కూడా ఉంది. ఇవే తెలంగాణ పాటలంటే లేదా తెలంగాణ సాహిత్యం అంటే పోరాటమే అనే అభిప్రాయం కూడా ఉంది. అది మాత్రమే కాదు, చాలా అందంగా విషయాన్ని చాలా భావుకతతో చెప్పేటటువంటి ఒకనొక స్వభావం కూడా తెలంగాణలోనూ తెలంగాణ సాహిత్యంలోనూ చాలా మౌలికంగా కనిపిస్తూ ఉంటుంది, భాషలో కనిపిస్తూ ఉంటుంది. మరి దీన్ని ఎక్కడి నుంచి సాధించాలి? మనం ఇంత సహజత్వం ఎక్కడి నుంచి సాధించాలి? మీకు చిన్న ఉదాహరణ చెప్తా. సీతమ్మ వాకిట్లో సిరిమెల్ల చెట్టు అని ఒక సినిమా ఉంది, చూశారు కదా? చూశారు. దాంట్లో ఒక సీన్లో ఈ అమ్మాయి అంజలియా అమ్మాయి పేరు అంజలి కదా, హీరోయిన్ పేరు వెంకటేష్ అండ్ పేరు అంజలి. ఆ అమ్మాయి మిద్ద మీద బట్టలు ఆరేసిందని పరిగెత్తి వెళ్ళి బట్టలు తీసుకోవడానికి వెళ్తాడు, వర్షం రాబోతుంది అని. అవునా? ఆ సందర్భంలో మెరుపులు వస్తూ ఉంటే ఆ అమ్మాయి ఏమన్నది? వెంకటేష్ని ఎగ్జాక్ట్లీ గట్టిగా, నేను 1000 సినిమాలు చూసుంటా, అంత కొత్త ఎక్స్ప్రెషన్ ఎప్పుడు చూడలే. ఆకాశంలో మెరుపులు మనని ఫోటో తీస్తున్నాయి, జస్ట్ పోజ్ ఇవ్వు, ఎంత కొత్త ఎక్స్ప్రెషన్. మీరు మంచి భాషలో మంచి ఎక్స్ప్రెషన్ నేర్చుకోవాలి అంటే ప్లీజ్ చూడండి దాన్ని. చాలా నాకు చాలా వండరే, ఎంత ఆనందం అనిపించిందంటే, భలే చెప్పాడే. మా చిన్నప్పటి నుంచి మెరుపులు చూస్తున్నాం,
ఆ చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూస్తుంటాను నేను. అట్లాంటి ఎక్స్ప్రెషన్ చూడాల నేను. అది కదా కొత్తదనం. అట్లాంటి ఒకానొక భావుకతని, ఒక ఇమాజినేషన్ని మనం పొందటం నేర్చుకుంటే భాష మన కంట్రోల్లోకి వస్తుంది. అండ్ దానికి ఇంకొక మార్గం చెప్పి 2 నిమిషాల్లో ముగిస్తాను. మీ వాట్సాప్లలో ఇమోజీలు వాడకండి. అంతేనా? ఇమోజీని అంటారా? వాటిని వాడకండి. నాకు బాధగా ఉంది అన్నది వాక్యంలోనే రాదు. ఏడుపు మొహం పెట్టిన బొమ్మ పెట్టను. నేను ఆనందంగా ఉన్నాను, బొమ్మ వాడకు, మాట వాడు, నీ ఎక్స్ప్రెషన్ చచ్చిపోదు. ఇది నాకేం పనికి వస్తుంది సార్? రేపు నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాను. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఎమోజీ సృష్టిస్తే డబ్బులు వస్తాయేమో, కానీ ఏ భావానికి ఎమోజీ సృష్టించాలో నీకు తెలిసి ఉండాలి కదా. కాబట్టి నీకు భాష కదా. ఇవాళటి నుంచి తెలంగాణ భాషా దినోత్సవం రోజు, తెలుగు భాషా దినోత్సవం రోజు ఇక్కడ ఉన్న 100 మంది, కనీసం 100 మంది చేస్తే సంతోషం. వాట్సాప్లో ఇక మీద నేను అది వాడను. ప్రామిస్ చేయండి, నా మీదే చేయండి, ఎవరి మీద, మీ దోస్తుల మీద, వాళ్ళ మీద వస్తుంది. ఎందుకు అంటున్నాను ఆ మాట అంటే మన ఎక్స్ప్రెషన్ చచ్చిపోదు. కొత్త తరం తమకు తెలియకుండానే ఇది వాడి మాటను చంపుకుంటోంది. ఇవాళ పిల్లవాడు లేదా ఒక విద్యార్థి తనకున్న సమస్యని, తన బాధని ఇంకొకడికి చెప్పుకోలేకపోతున్నాడు. తనకున్న సమస్యని ఎందుకు? వాడేదో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రి ఉద్యోగంలో ఉన్నారు, 10-11 సంవత్సరాలు, ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తే వీడి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఇంట్లో తాళం ఎక్కడ ఉంటుంది కదా, మనకు తెలుసు కదా. అక్కడ నుంచి తాళం తీసుకుంటాం, ఇంట్లోకి పోతాం, టీవీ ఆన్ చేస్తాం, అప్పుడే ఫోన్ వస్తుంది. అప్పటికి ఇంకా సెల్ ఫోన్ రాలేదు. ఫోన్ వస్తుంది, ఫలానా చోట ఫలానాది పెట్టాను తినరా అని చెప్తుంది. అది తీసుకుంటాడు, సోఫా మీద కూర్చుంటాడు, టీవీ ఆన్ చేస్తాడు. 10 సంవత్సరాల పిల్లవాడు ఏం చూస్తాడు? కార్టూన్లు మొదలు పెడతాడు. కుక్క మాట్లాడుతుంది, పిల్లి మాట్లాడుతుంది, ఎలుక మాట్లాడుతుంది. ఇవి చూసి చూసి మనిషి మాట్లాడాడు కాబోలు అని వాడితో మాట్లాడటం మానేస్తాడు. ఏం సార్ దీంట్లో ఇంత ఉంటుందా అని మనం అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే మన ఆలోచనల్ని, మనల్ని ఈ విద్య చూడటం, భారతీయ విద్య ఎప్పుడు కూడా చూసి నేర్చుకోమని చెప్పరా, విని నేర్చుకోమని చెప్పింది. ఇప్పుడు పీపీటీలో ప్రదర్శించి మొత్తం మన జ్ఞానం మనకి ఇస్తున్నారు అనుకుంటున్నాం. పీపీటీ లేకుండా, కళ్ళ ముందు పీపీటీ లేకుండా మాటల ద్వారా విషయం చెప్పి బుర్రలో పీపీటీ దించే కాలం ఒకటి ఉండేది. నా మాట అర్థమవుతుందా? బుర్రలో పీపీటీ దించే కాలం అంటే వీడు మాటలే చెప్తాడు, నీకు బొమ్మ కళ్ళలో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కళ్ళ ముందు ఉంటుంది, బుర్రలోకి వెళ్తుంది, అంతవరకే గుర్తుండట్లా. అలాంటి ఒకానొక విద్యని మీరందరూ అలవాటు చేసుకోవాలని కాళోజీ జయంతి సందర్భంగా 2015లో తెలుగు భాషా దినోత్సవం, తెలంగాణ భాషా దినోత్సవం అని వచ్చినా దీనికి సంబంధించిన మూలాలు 2001 నుంచి 4-5 దాకా, అంటే 2002లో కాళోజీ ఉన్నప్పుడే కరీంనగర్లోను, వరంగల్లోను, ఆ తరువాత కాళోజీ అనుమతితోనే తెలుగు భాషా దినోత్సవం అంటే బాగుండదయ్యా, తెలుగు పేరు మీద పెడుతున్నారు కదా అని ఆయనే తెలంగాణ మాండలిక దినోత్సవం అని, నా పుట్టినరోజు రోజు పెట్టండి అని మలయశ్రీ అలాంటి వాళ్ళకి సూచించాడని, నాగెళ్ల రామశాస్త్రి గారు లాంటి వాళ్ళు దాన్ని కొనసాగించారని 2005-6 దాకా ఆయన పుట్టినరోజుని తెలంగాణ మాండలిక భాషా దినోత్సవంగా చిన్న చిన్న అసోసియేషన్స్ చేసుకున్నాయి. ఆ తర్వాత 2015లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా దినోత్సవం అని ఒక పేరుని ఏర్పరిచింది. ఎందుకోసం ఈ దినోత్సవాలు ఎందుకు?
ఈ దినోత్సవాలు ఎందుకు? ఆ రోజు తలచుకొని ఆ రోజే మర్చిపోవటానికి, అంతేనా? మదర్స్ డే రోజు మాత్రమే కదా మదర్స్ విషెస్ చెప్పేది మనం, అంతేనా అండి? కాదు కదా. విషయం ఏమిటి అంటే అది ప్రత్యేకమైన రోజు. ముక్కోటి ఏకాదశి అంటే ఆ రోజు భగవంతుని దర్శించుకోమని, రోజు భగవంతుడు ఉండడని కాదు, ఆ రోజు దర్శించుకుంటే ఎక్కువ ఫలితం. అట్లా ఇవాళ ఒకరి పేరు మీద భాషా దినోత్సవాన్ని తలచుకోవటం అని అంటే మనం మళ్ళొక్కసారి నా భాష ఎట్లా ఉంది, నేను ఇంకేం చేయాలి, నేనేం చేస్తే నా భాష బాగుపడుతుంది, ప్రపంచాన్ని నేను బాగు చేయక్కర్లా, నువ్వు బాగా మాట్లాడు, నీ తర్వాత జనరేషన్ మాట్లాడు, ఏమీ అక్కర్లేదు, నువ్వు బాగా మాట్లాడు. ఇవాళ పెద్ద ఆశ్చర్యం ఏమిటి అని అంటే మా అమ్మాయి 6 నెలలు లేదు నా ఫోన్ పాస్వర్డ్ తీసేస్తుంది తెలుసా? ఎందుకు తీస్తుంది? కడుపులో ఉన్నప్పుడు అమ్మ పొద్దున్న సాయంత్రం దాకా 10 సార్లు తీసుకుంటుంది కదా. ఆ పిల్ల తెలిసిపోయి కడుపులో ఉన్న పిల్లకి అభిమన్యుడికి అంత మామూలు ఏం కాదు, ఉన్నదే అది. ఇలాంటి అంటే భాషా దినోత్సవం రోజు నేను తెలుగులోనే మాట్లాడతాను అన్నంత పెద్ద శపథాలు ఏం అక్కర్లేదు, కానీ అవసరమైన చోట తెలుగే మాట్లాడతాను అన్న శపథము మీ వాట్సాప్లో తప్పకుండా మాటల్నే ఉపయోగిస్తాను, బొమ్మల్ని కాకుండా అన్న శపథము మీరందరూ తీసుకుంటారు అని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కళాశాల వారికి మరొక్కసారి కృతజ్ఞతలు అర్పిస్తూ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. భావం, భాష మధ్య భేదములు, వ్యవహారిక భాష గురించి మరియు తెలంగాణ